మీ మీద ఉన్న నెగిటివ్ ఇమేజ్ని క్లియర్ చేసుకోవాల్సింది పోయి దాన్ని ఇంకా పెంచుకునేలాగా మీ పార్టీ విధానాలు కావచ్చు, మీ పార్టీ నాయకుడి స్టేట్మెంట్ కావచ్చు, మీ అందరి స్టేట్మెంట్లు కావచ్చు సార్ మీకు కారణం అవుతున్నాయి. చిన్న పురాణ కథ ఒకటి చెప్తా సార్. ఒకరోజు తాసుపాము నాగపాము వెళ్ళి ఒక స్వామీజీని తపస్సు చేస్తే దేవుడు వచ్చాడు. అయ్యా నాకు మంచి పేరు కావాలి, ప్రతివాడు నన్ను తిడుతున్నారు, నన్ను చూస్తే పారిపోతున్నారు, కాబట్టి నన్ను కూడా మంచోడు అని చెప్పి నన్ను కూడా పక్కన కూర్చోబెట్టుకున్నట్టుగా ప్రజలు నన్ను చేయాలి, ఏం చేయమంటాను, ఎవరిని కాటు వేయబాక అని చెప్పాడు. ఎవరిని కాటు వేయట్లేదు, బుసు కూడా కొడతలా, ఊరికే పాక్కుంటే వెళ్తుంది. ఇక మెల్లగా అయిపోయేప్పటికి ఆటకాయిదానానికి చిన్నపిల్లలు కూడా రాళ్ళు ఉచ్చుకుని కొడుతున్నారు దాన్ని వెంపడపడి. ఇక మళ్ళీ పారిపోయి ఇక ఇక్కడ ఉంటే జనం మధ్య ఉండి చచ్చిపోతాను రాని వెళ్ళి తపస్సు చేసింది. దేవుడు వచ్చాడు, ఏంటి మళ్ళీ వచ్చావేంటి అన్నాడు. అయ్యా నేను నాకు మంచి పేరు కావాలంటే చివరికి రాళ్ళు ఎట్టి చంపేస్తున్నారు బొడ్డబొడ్డవాళ్ళు కూడా, ఏంటి నా పరిస్థితి ఏంటంటే, ఓరి నిన్ను కాటేయిద్దన్నాను కానీ బుస కొట్ట ఆత్మరక్షణ చేసుకోవద్దని చెప్పానా, బుసన్నా కొట్టద్దన్నానా, కాటైపోతే కొట్టాలి కదా. ఏదైనా సరే ఆత్మరక్షణ, మా క్యాడర్ని బిల్డప్ చేసుకోవటం అంటే నైతికంగా నీరసపడిపోయిన వాళ్ళని మా క్యాడర్ని ధైర్యాన్ని నింపటం, చట్టం మేరకు న్యాయస్థానాల్లో ఎవరైతే ఇవాళ పాపాలు చేస్తున్నారో, వేధింపులు చేస్తున్నారో, కిరాతకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ చట్టం మేరకు చట్టం ద్వారా వాళ్ళని కోర్టులో నుంచోబెట్టేది ఖాయం.